అలాంటిదేమీ లేదు. 2009లో కూడా ఐ వాజ్ ది ఆస్పిరెంట్. మరి ఆ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఆ రోజు పెద్దలు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. యువకుడు, మంచి వ్యక్తి, ఆ వ్యక్తికి ఇవ్వాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించి, ఇంకా నీకు వయస్సు ఎక్కువ ఉంది, ఇంకా నీ భవిష్యత్తు ఎక్కువ ఉంది, వయసు తక్కువ ఉంది, నేను ఉండాను నీకు అని చెప్పి నాకు ధైర్యం చెప్పి, మరి ఆ రోజు అహ్మదుల్లా గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు మా నాయకుడు కూడా మా మీద బాధ్యత కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అతని గెలుపు కోసం మీరు కృషి చేయాలి, గెలిపించుకొని రావాలని కూడా చెప్పడం జరిగింది. తద్వారా ఆ రోజు మా నాయకుని యొక్క మాట ప్రకారంగా మరి ఎక్కడ కూడా అసహనానికి గురి కాలేదు. మరి ఆ రోజు ఆ కుటుంబం యొక్క మాటసాలు, నేను ఉండాను నీకు అని చెప్పి ఆ రోజు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆ మాట కట్టుబడి మరి ఆ రోజు 2009లో మరి ఆ రోజు కష్టపడి మరి అన్నీ గెలిపించడం జరిగింది ఆ రోజు అహ్మదుల్లా గారికి. మరి అవన్నీ కూడా ఆ రోజు చేశాం కాబట్టే, మరి ఆ గుర్తింపు ఉంది కాబట్టే, మరి నేను చేసిన కష్టం ఉంది కాబట్టే మరి ఆ రోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నా కష్టాన్ని గుర్తించి మరి ఏదైతే 2014లో నాకు అవకాశం కల్పించడం జరిగింది, మరి 2019లో అవకాశం కల్పించడం జరిగింది. మరి ఎక్కడ కూడా అసహనానికి గురి కాలేదు. మరి ఆ కుటుంబాన్ని మేము నమ్ముకుని ఉండేవాళ్ళము. మరి ఆ కుటుంబం, ఎందుకంటే వైఎస్ కుటుంబాన్ని నమ్ముకునే వాళ్లకు అన్యాయం అయితే జరగదు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం అయితే జరగదు. నేను ఈ మాట మా ప్రతి కార్యకర్తకు ఇదే మాట చెప్తుంటాను. మా పార్టీ నాయకులకందరికీ ఇదే మాట అంటుంటాను. వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం అయితే జరగదు. ఆలస్యం అవుతుందేమో కానీ అన్యాయం అయితే జరగదని చెప్పి నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తుంటాను. అదే నిజమైంది. నేను ఆ కుటుంబాన్ని నమ్ముకున్నాను. 2009లో నేను టికెట్ కావాలని అడిగిన మాట వాస్తవమే. కానీ ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేని పరిస్థితిలో ఖచ్చితంగా నీ భవిష్యత్తు నేను చూస్తానని చెప్పి ఆ రోజు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. మరి తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఆయన చెప్పిన మాట ప్రకారంగానే 2014లో నాకు అవకాశం ఇచ్చారు, 2019లో అవకాశం ఇచ్చారు.